మనం లాస్ట్ వీడియోస్లో డిడక్షన్ పార్ట్స్, ప్రాపర్టీస్ ఆఫ్ రెక్టాంగిల్, స్క్వేర్ ఇవన్నీ తెలుసుకున్నాము. ఇప్పుడు ఫిగర్ ఇట్ అవుట్ తెలుసుకుంటున్నాం. ఫిగర్ ఇట్ అవుట్ సమ్స్ మనం సాల్వ్ చేసుకోబోతున్నాము. ఎవరైనా ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ ఈ వీడియోని ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి షేర్ చేయండి. నేను తెలుగులో చెప్తున్నాను కనుక మీకు అర్థమవుతుందని కోరుకుంటున్నాను. సో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, find all the angles of quadrilateral. అంటే ఒక క్వాడ్రిలేటర్ ఇచ్చి ఒక యాంగిల్ ఇచ్చి అన్ని యాంగిల్స్ ఫైండ్ చేయమంటున్నాం. సో ఏంటంటే ఫస్ట్ దీన్ని మనం మిడ్ పాయింట్ ని ఓ అనుకుంటున్నాం. ఇది ఓ కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ ఈ పాయింట్స్ లో ఫస్ట్ నేను ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఏఓబి తీసుకుంటున్నాను. అంటే ఇది ఈ ట్రయాంగిల్ని నేను తీసుకుంటున్నాను. ట్రయాంగిల్ ఏఓబిలో యాంగిల్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఎందుకు? రెక్టాంగిల్లో డయాగ్నల్స్ సేమ్ లెంత్ ఉంటాయి కనుక ఇన్ రెక్టాంగిల్ డయాగ్నల్స్ ఆర్ సేమ్ లెంత్. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి. ఎందుకంటే ఈక్వల్ సైడ్స్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. అంటే ఈ సైడ్ యొక్క ఈ యాంగిల్ ఈ సైడ్ యొక్క ఈ యాంగిల్ ఈక్వల్ అవుతుంది. సో ఇది ఇక్కడ 30 ఉంది కనుక రెండు ఈక్వల్ అవుతాయి. యాంగిల్స్ ఆపోజిట్ ఆఫ్ ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇది కూడా 30, ఇది కూడా 30. నెక్స్ట్ మనము ఇది ఫౌండ్ చేస్తాం. ఇక్కడి నుంచి జస్ట్ మనము 1 2 3 యాంగిల్ ఇది 1 2 ఇది వదిలేసేయండి. యాంగిల్ 1, నెక్స్ట్ వచ్చేసి యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, 8, 9, 10. ఈ యాంగిల్స్ మనం కనుక్కోవాలి. ఇందులో ఇక్కడ ఈ పార్ట్కి సో ఈ రెండు 30 వచ్చే కనుక యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఎందుకు? యాంగిల్స్ సమ్. యాంగిల్స్ సమ్. సో యాంగిల్ ఏ యాంగిల్ బి తెలుసు కదా. 30 ప్లస్ 30 ప్లస్ యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ ఓ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 60. అప్పుడు 120. ఇప్పుడు ఇదంతా 120. ఇక్కడికి ఒక సమ్ అయింది. మీరు ఇక్కడ చూసారు కదా. ఇక్కడ చూసింది ఏంటంటే మనకి ఈ యాంగిల్ 1 యాంగిల్ 2 ఈక్వల్ ఆపోజిట్ యాంగిల్స్. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? యాంగిల్ 2 ఎంత అవుతుంది? 120 degrees. ఎందుకు? వెర్టికల్లీ ఆపోజిట్ అంటే లైన్ ఇలా బిడి అని ఉంది కదా,
ఇక్కడ బి, ఇక్కడ డి ఉంది, ఇక్కడ మధ్యలో ఉంది. ఈ యాంగిల్ లీనియర్ పేర్ అంటారు దీన్ని. లీనియర్ పేర్ ఏంటి? అప్పుడు ఈ యాంగిల్ అంతా 2 కదా, యాంగిల్ 2 ప్లస్ ఇదంతా 7, యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ 2 120 ప్లస్ యాంగిల్ 7 ఈజ్ ఈక్వల్ టు 180. అప్పుడు యాంగిల్ 7 అంతా 180 మైనస్ 120 ఈజ్ ఈక్వల్ టు 60. ఈజ్ ఈక్వల్ టు 60. అప్పుడు ఈ యాంగిల్ అంతా 60. సో మనము ఈ రెండు కూడా ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. కానీ మనం ఇది చేద్దాం. ఇది ఎలా చేస్తాము? ఇక్కడ సి అన్న యాంగిల్ ఉంది కదా, రెక్టాంగిల్లో సి కార్నర్ యాంగిల్స్ ఏమవుతుంది? 90 degrees. రెక్టాంగిల్లో కార్నర్వి 90 degrees. సో ఇక్కడ 90 మైనస్ 30 ఎంత? 60. ఇది 60. అప్పుడు ఇదేమవుతుంది? ఇది కూడా సేమ్ 60. ఇక్కడ దీనికి ఇది ఓవర్లాప్ అవుతుంది కాబట్టి ఇది 60, ఇది 60. సో మళ్ళీ విడిగా రాస్తున్నాను యాంగిల్స్ చూడండి. ఇది 120, ఇది 30, ఇది 30, ఏ బి సి డి, ఇది 60, ఇది 60, ఇది 60, ఇది 30, ఇది 30, ఇది 120, ఇది 60, 60, 60. అన్ని యాంగిల్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు సెకండ్ది. ఇప్పుడు దానికిలాగే మీరు సెకండ్ చేయండి. దీన్ని బట్టి సెకండ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను.